యేసయ్య ప్రకాశించడానికి 4 అనుభవాలు నేర్చుకుందామని. ఈ 4 అనుభవాల ద్వారాగా యేసయ్య యొక్క జీవితము, యేసయ్య ఎలాగైతే ప్రకాశించబడి ఉన్నాడు, అదే రీతిగా మనము కూడా ప్రకాశవంతమైన బిడ్డలుగా ఉండాలని దేవుని యొక్క సంకల్పము. దేవుని యొక్క సంతానంగా పిలువబడే క్రైస్తవ సమాజము, క్రీస్తు యొక్క బిడ్డలు ప్రకాశంగా ఉండాలండి. ప్రకాశవంతమైన జీవితం కలిగి ఉండాలి. మినుకు అనే జీవితం కాదు, కానీ చీకటి అంధకార శక్తివంతమైన లోకములో మీరు ప్రకాశించిన జ్యోతి వలె ఉండండి. ఒక్కరి జనం మధ్యన మీ ప్రకాశవంతమైన జ్యోతులుగా ఉండండి అని అపోస్తలుడైన పౌలు కూడా చెప్తున్నాడండి. యేసయ్య యొక్క లోకానికి, ఈ లోకంలో జన్మించిన తర్వాత ఆయన యొక్క జీవితాన్ని మనం మన్నం చేసుకున్నప్పుడు ఈ 40 డేస్లో 2 డేస్లో యేసు యొక్క పుట్టుక, ఆయన బోధలు, ఆయన మరణము, ఆయన పునరుత్థానం మనం జ్ఞాపకం చేసుకుంటామండి. ఈరోజు నా యొక్క దేవుడు ప్రకాశించడానికి, యేసయ్య ప్రకాశించడానికి 4 అనుభవాలు గుండా సాగాడండి. ఈరోజు మనము కూడా ఈ 4 అనుభవాలు మనకు కలిగి ఉంటే మన జీవితం కూడా ప్రకాశవంతమైన జీవితం ఉంటుంది. యేసయ్య సిలువను మోస్తున్నప్పుడు కూడా ఆయన ప్రకాశవంతంగానే ఉన్నాడు, కానీ ఆయన యొక్క జీవితము అందరినీ ఆకట్టుకునే జీవితం ఉంది, కానీ ఎవరిని బాధించే రీతిగా లేదండి. ఇదేనా నేను దేవుని యొక్క సంతానము, నేను దేవుని యొక్క కుమార్తెని పిలువబడే మనము యేసుకున్న యొక్క అనుభవాలు, యేసయ్యకున్న యొక్క అనుభవాలు మనం కలిగి ఉన్నాం లేదా అన్నది మనం స్వపరీక్ష చేసుకోవాలండి. మొదటి అనుభవం ఏంటంటే మత్తయి సువార్త 17వ అధ్యాయము 2వ వచనము. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రము వెలుగు వలె తెల్లని వాయెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. సూర్యుని వెలుగు ఎలాగైతే ప్రకాశవంతమైన వెలుగు ఉంటుందో, యేసయ్య ముఖము అంత ప్రకాశవంతమైన వెలుగుగా ఉందటండి. ఈ ప్రకాశవంతమైన వెలుగుగా ఉండడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే, యేసయ్య కలిగి ఉన్న మొదటి అనుభవం తన తండ్రితో సన్నిహితమైన సంబంధం కలిగి జీవించాడండి. తన తండ్రితో సన్నిహితమైన సంబంధం కలిగి జీవించాడు. పర్సనల్ రిలేషన్షిప్ ఎప్పుడు కూడా కాపాడుకుంటూ రావాలండి. అందుకే యేసయ్య చాలా చోట్ల చెప్తారు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారా దేవునితో సన్నిహితమైన సంబంధం మనకు కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. మన యొక్క ప్రార్థన జీవితం ద్వారా దేవునితో బంధము అది పెనవేసుకుంటుందండి. ఈరోజు ప్రార్థన లేమి పాపం అని చెప్పి మనం వింటున్నాం. ప్రార్థనే మన జీవితానికి ఆశీర్వాదము, ప్రార్థనే మన బ్రతుకు దీవెన. ప్రార్థన ద్వారా నువ్వు దేవునితో బంధాన్ని ఏర్పరచుకున్నావు అని అర్థం. భార్యాభర్తల బంధము బలంగా ఉండాలంటే వారి ఇరువురి మధ్యన మాటలు ఉండాలండి. వారి ఇరువురి మధ్యన షేరింగ్ ఉండాలి, పంచుకోవడాలు ఉండాలి. ఎలాగైతే భార్యాభర్తల మధ్యన మాట్లాడుకోవడం ద్వారా వారి బంధం బలపడుతుందో, నీ బంధము దేవునితో బలపడడానికి నువ్వు దేవునితో ఎప్పుడు కూడా అటాచ్మెంట్ ఉండాలండి. దాన్ని ఎప్పుడు పోగొట్టుకోకూడదు. దేవునితో బంధం ఎంత బలంగా ఉంటుంది, ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, అప్పుడు నీ ముఖం ప్రకాశవంతమైన ముఖంగా వెలుగుతుంది. మీకు మంచి ఎగ్జాంపుల్, మోషే గారిని దేవుడు పిలిచాడండి. సీనాయి పర్వతం మీద రమ్మన్నాడు. మోషే గారు సీనాయి పర్వతం మీద వెళ్ళిపోయారు. 40 పగళ్ళు 40 దినాలు వేసే తండ్రి అయిన దేవునితో ఉండిపోయాడండి. ఆ యొక్క తండ్రి అయిన దేవునితో ఉండిపోయి తిరిగి వచ్చినప్పుడు చూడండి, నిర్గమకాండము 34వ అధ్యాయం చదవడము. 34:29 వచనము. మోషే సీనాయి కొండ దిగుచుండగా
శాసనములు గల 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదటండి. దేవునితో సంబంధం ఎప్పుడైతే బలపడుతుందో, నీ ప్రార్థనలు అధికమైన సమయం వెచ్చిస్తావో, నీకు దేవుడు అనుగ్రహించిన యొక్క ముఖ సౌందర్యము అది మనకు తెలియదు. కానీ మనల్ని చూచిన వారు చెప్తారు, వీరు ప్రార్థన పరులు, వీరు దేవునితో ముచ్చటించిన వారు, వీరు దేవునితో ఎక్కువ శాతం అధికమైన సమయం గడిపిన వారు, వీరు దేవుని యొక్క సంధిలో ప్రార్థన చేత కలిగిన వారు. ఈ 40 దినాలు మనం పరీక్షించుకోవాలి. ఎందరైతే దేవుని యొక్క ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారో, మీరు దేవునితో కలిగి ఉన్న యొక్క సంపూర్ణమైన ఈ యొక్క సన్నిహితమైన బంధం ద్వారాగా మీ ముఖ చర్మాలు ప్రకాశంతో ఉంటాయని సత్యం ఎరగాలండి. అధికమైన సమయం దేవునితో వెచ్చించాలండి. యేసయ్య రాత్రంతా ప్రార్థించేవారు, పగడంతా సేవ చేస్తుండేవారండి. ఆయన యేసయ్య ప్రార్థన చేయలేని గడియలు లేవు. పెందల కాడ ప్రార్థన చేస్తారు, రాత్రి ప్రార్థన చేస్తారు, పగలు ప్రార్థన చేస్తారు. సమయం ఉన్న ప్రాంతం కూడా ప్రార్థనలు వెచ్చించిన ఉన్నారు. ఈరోజు మన బంధం ఎలా ఉందండి? దేవునితో నీ సన్నిహితమైన బంధం ఎలా ఉంది? సన్నిహితమైన బంధం. అందుకే ఆమోసు 3:3 రాస్తాడు, సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడుతురా. దేవునితో సన్నిహితమైన బంధం లేకుండా ఎలాగైతే నడవలేమో, మన జీవితంలో ఈ లోకంలో కూడా అదే సాగలేమండి. దేవునితో నీకున్న బంధం బలపడాలండి. అప్పుడే మన యొక్క ముఖ చర్మము ప్రకాశంతో ముఖ చర్మంగా వెలుగుతుందట. యేసయ్య మొట్టమొదటిసారిగా మనం గమనించినప్పుడు ఆయన ప్రకాశవంతంగా వెలగడానికి కారణం ఏమనగా, యేసయ్య ప్రకాశించడానికి మొదటి అనుభవం దేవునితో ఉన్న సన్నిహితమైన సంబంధం. ఈరోజు మన బంధాన్ని కూడా మనం కాపాడుకుంటే మనం కూడా ప్రకాశించడానికి అదే మార్గాన్ని సరళం చేస్తున్నాను. రెండోది, మన జీవితంలో నేర్చుకోవాల్సిన రెండో సత్యం ఏంటంటే, మన ద్వారాగా ఎప్పుడు కూడా తండ్రి ఆనందించాలండి. మన ద్వారాగా ఎప్పుడు తండ్రి ఆనందించాలి. అందుకే యేసయ్య కొనమే ప్రశ్నలు అంటారు, మనుషులు మీ సత్క్రియను చూచి పరలోకమందున మీ దేవుని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనీయుడి. అంటే ఎప్పుడైతే మనము ఎదుటి వారి దగ్గర ప్రకాశిస్తామో మనల్ని చూచే తండ్రిని దేవుడు ఆనందిస్తాడండి. నా బిడ్డలు, నా కుమారులు, నా కుమార్తెలు నా నామలో సాగుతూ ప్రకాశవంతం జీవితం కలిగి ఉన్నారు అని దేవుడు విని చాలా ఆనందిస్తాడు. యేసయ్యే దేవుని ఆనందపరిచాడండి. యేసయ్యే దేవుని ఆనందపరిచాడు. అందుకే యేసు యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆత్మ, తండ్రిని దేవుని యొక్క ఆత్మ పావురం రూపంలో యేసు మీదకి దిగి వచ్చిందట. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించిన శబ్దం వినబడిందట. దేవుని దగ్గర నుంచి ఒక పావురం వలె దిగి వచ్చి, నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందిస్తానటండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యలు మనం గమనించాలి. మనము ఎప్పుడైతే దేవుని ఆనందపరచడం ప్రారంభిస్తామో మనం ఎప్పుడు కూడా ప్రకాశవంతమైన జీవితం కలిగి ఉంటామండి. మీ సత్క్రియలు, మంచి కార్యాలు, మంచి క్రియలు, మంచి తలంపులు, మంచి పనులు ద్వారాగా దేవుని నామం గణపరచబడాలి. ఎప్పుడైతే మన ఎదుటి వారికి సహాయపడతామో మనకు తెలియకుండా ఒకలాంటి ఆనందం అండి. రోజు మొత్తంలో ఒక్కరికైనా మనం సహాయపడినట్లయితే అది మనకు ఎంతో ఆనందిస్తుంది, ఎంతో సంతృప్తినిస్తాయండి. దేవుని యొక్క బిడ్డలుగా ఉన్న మనము ప్రకాశవంతమైన జీవితం కోసం మనం చేయవలసిన సెకండ్ పని ఏమనగా, నీ ద్వారాగా, నా ద్వారాగా, మన ద్వారాగా దేవుడు ఆనందించాలి. ఆనందించే రీతిగా సత్క్రియలు చేయవారుగా ఉండాలని, ఆనందే రీతిగా మంచి పనులు చేసే బిడ్డలుగా ఉండాలి. చెడు పనులు చేసేవాడు ఈ లోకంలో కొన్ని వేల మంది ఉన్నారు, కానీ మంచి కార్యాలు చేసేవాడు చాలా అరుదని. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న దేనికోసం అంటే, మీరు మంచివారుగా జీవించండి, మంచి పనులు చేయండి, మీలో మంచిన కనబడాలి అని దేవుని యొక్క ప్రణాళిక అండి.
ఎందుకంటే మన దేవుడు మంచివాడు కాబట్టి. అది రాస్తారు కదండి, దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, యెహోవాను స్తుతించుట మంచిది. ఈ దినాన దేవుడు మంచిది, మొదటి అధ్యాయం అంతా మంచిదని చేశాడండి. మంచిది మంచిది మంచి సృష్టి యావత్తే మంచిదని చేస్తాడు. తన రూపంలో తన సారూప్యంలో మనల్ని మలుచుకొని అది మంచిదిగా దేవుడు ఇచ్చాడండి. కనుక దేవుని యొక్క వాక్యం ద్వారా మీరు మంచిని చేసే బిడ్డలుగా ఉంటే ప్రకాశవంతమైన జ్యోతులని మీరు ఉంటారు. మూడోది, దేవుని యొక్క ఆత్మతో నింపబడాలండి, అభిషేకంతో నింపబడాలి. అంటే ప్రతి దినము కూడా ఒకటి నువ్వు దేవునితో సన్నిధిని బంధాన్ని కలిగి ఉంటే, రెండోదిగా నువ్వు దేవుడు నీ పట్ల ఆనందిస్తూ ఉంటే ఆయన అభిషేకం నీ మీద నింపుతూనే ఉంటాడండి. ఆయన అభిషేకంతో నింపడుతూనే ఉంటాడు. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 3-5 చూస్తే, స్తెఫెను ఆత్మతో నింపబడిన వాడై అని రాయబడిందండి. స్తెఫెను ఆత్మతో నింపబడిన వాడై, దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వాడుగా స్తెఫెను ఉన్నాడండి. ఈరోజు మనము కూడా ఆయన అభిషేకంతో నింపబడుతూ ఉండాలి. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన కలిగిన ప్రతి దానిలో కూడా అభిషేకం దిగి రావాలండి. నువ్వు చేసే ప్రార్థన అభిషేకవంతమైన ప్రార్థన ఉండాలి. నువ్వు చేసే పనుల్లో అభిషేకం ఉండాలి. నీ కుటుంబం యొక్క ఆరాధనలో అభిషేకం ఉండాలి. ఎక్కడ చూసినా సరే అభిషేకం రాజ్యం వెళ్తూనే ఉండాలండి. అందుకంటున్నాడు, భక్తులు అభిషేకంతో ఎలాగైతే నింపబడారో మీరు నేను మనందరం కూడా ఆ యొక్క అభిషేకంతో నింపడాలని. దేవుని యొక్క వాక్యంలో అభిషేకం ఉండుట ద్వారా దావీదు మీదకి దేవుని యొక్క అభిషేకం బలంగా వచ్చింది కాబట్టి శత్రువుని జయించాడండి. శత్రు యొక్క సైన్య సమూహం యావత్తును జయించగలిగాడు. సంసోను మీద దేవుని యొక్క అభిషేకం వచ్చింది కాబట్టి పచ్చి గాడిద దవడ కొంత వేమని చంపేశాడండి. గిద్యోని మీద దేవుని యొక్క అభిషేకం వచ్చింది కాబట్టి కొన్ని వేల మంది మిడతలు ఉన్న సైన్యాన్ని 300 మందితో దేవుడు వారికి విజయం కలుగు చేస్తాడండి. ఈరోజు ఎన్ని యొక్క ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు. అభిషేకం ఉంటే నీకు దేవుని యొక్క శక్తితో నింపడతావు, దైవిక బలంతో నింపడతావు, ఆత్మ బలంతో నింపడతావు. అది నీ జీవితానికి ఆశీర్వాదం. 4ది, యోహాను సువార్త 3వ అధ్యాయము 30 ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఇది ఎవరి యొక్క మాట అనగా బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్తున్నాడండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుప్రభు కన్నా ముందు వచ్చాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసు కన్నా ముందు వచ్చాడు. అరణ్యములో ఎలుగెత్తి ప్రచురించే శబ్దాన్ని నేను అన్నాడండి. ఆయన వాక్యం అయితే నీ శబ్దం అన్నాడు, ఆయన మాట అయితే నీ శబ్దాన్ని అన్నాడు. అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఫస్ట్లో వచ్చాడని చెప్పి తను హైలైట్ చేసుకోలేదండి. ఆయన బాప్తిస్మం ఇచ్చి యోహాను తను తగ్గించుకున్నాడు. తర్వాత వచ్చిన యేసయ్యను హెచ్చించాడండి. ఈయన ఇదిగో దేవుని యొక్క గొర్రె పిల్ల అని సంబోధించాడండి. ఈరోజు దేవుని యొక్క వాక్యాలు మనం గమనించాలి. లోకములో జీవించే దేవుని యొక్క సంతానం ఉన్న వారందరూ కూడా యేసయ్య ఎలాగైతే మాదిరికరమైన జీవితాన్ని చూపించాడో మన జీవితంలో కూడా మాదిరిని మనం చూపించాడు. అదేమంటే నువ్వు తగ్గుతూ ఉండాలి, దేవుడు ఇచ్చుతూ ఉండాలి. మన యొక్క తగ్గింపు ద్వారా దేవుడు ఇచ్చింపడతాడండి. అందుకే దేవుని యొక్క ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దేని మనసుకులై ఉండండి. తగ్గుదల అన్నది దేవుడు మెచ్చిన పద్ధతి, హెచ్చుదల అన్నది లోకం మెచ్చిన పద్ధతి. లోకం ఎప్పుడు కూడా హైలైట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, దేవుడు ఎప్పుడు కూడా తగ్గని అంటాడండి. అక్కడ బాప్తిస్మం యోహాను, అయ్యా నా దేవుడు హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. హెచ్చించుకోవడం ద్వారా దైవిక ఆశ్రయం మనం కోల్పోతాం, తగ్గించుకోవడం ద్వారా హెచ్చైన ఆశ్రయం పొందుకుంటాం అని. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నమ్రత విధేయత మన కడపరచోడు ఉండాలి. పరిసయుడు తను హెచ్చించుకున్నాడు కాబట్టి తగ్గింపబడ్డాడండి. సుంకరి తను తగ్గించుకున్నాడు కాబట్టి హెచ్చింపబడ్డాడు. ఈరోజు యొక్క 4 విషయాలు యేసయ్యలో మనం గుర్తించాలండి. యేసయ్య దేవుని యొక్క కుమారుడిగా ఉండి క్రీస్తు దేవుని యొక్క సారూప్యం కలిగి ఉండి కూడా
మానవ రూపిణిగా జన్మించాడు, తను తగ్గించుకొని రిక్తునిగా చేసుకున్నాడు. ఎంతగా తగ్గించుకుంటే రిక్తునిగా చేయబడ్డాడు, ఏమీ లేని వాడుగా చేయబడ్డాడు. ఈరోజు మన జీవితంలో మనం ఎలాగున్నాం ప్రశ్నించుకోవాలండి. ఈ 4 జ్ఞాపకం పెట్టుకోండి. మొదటిది, దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి ఉంటే నువ్వు ప్రకాశిస్తావు. 2, దేవుడు మన ద్వారాగా ఆనందించగలిగితే ప్రకాశిస్తాం. 3, దేవుని ఆత్మతో నింపబడితే ప్రకాశిస్తాం. 4, దేవుడు మన జీవితం చూసినప్పుడు మనం తగ్గింపబడుతూ ఉంటే, దేవుడు హెచ్చింపబడుతుంటే మనం ప్రకాశిస్తామని. ఈ 4 యొక్క అనుభవాలు మన జీవితంలో ఉంటే దేవుడు మనలను మన కుటుంబాలను ప్రకాశవంతమైన కుటుంబాలుగా మలుస్తాడని. సిలువ ధ్యాన శ్రమలు, సిలువలో ఉంటున్న మనము ఈ 4 అనుభవాలు గుండా సాగాలని. సిలువని చూస్తున్నాం, సిలువ పాటలు పాడుతున్నాం, యేసయ్య పొందిన శ్రమను ధ్యానిస్తున్నాం. ఈ 4 అనుభవాలు లేకపోయినట్లయితే మన జీవితానికి ఒక పరమాత్మ ఉండదని. ఈ 4 అనుభవాలు కలిగి దైవికంగా ముందుకు సాగితే దేవుడు మనలను మన కుటుంబాన్ని ఇచ్చిస్తాడు. తద్వారా ఆశీర్వాదం సమకూర్చబడతాను. దేవుడి యొక్క వాక్యం దీవించి ఆస్వాదించి బలపరుచునుగాక.